హలో అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను తోటకూర ఉల్లికారం ఫ్రై చేశానండి. ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ అయితే తోటకూరని బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ మిక్సీ పేస్ట్ కోసం ఆనియన్, 10 వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి అండ్ జీలకర్ర ఇవైతే పేస్ట్ చేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఎండుమిర్చి, మీరు కారం ఎంత తింటే దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి అని కాదండి, పొడి కారం అన్న వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తొక్క తీసేయండి. ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా బాగా గ్రైండ్ చేసేయండి. ఎప్పుడు తోటకూర ఫ్రై ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ పర్లేదు, బాగుందండి, నచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ దానికి సరిపడా వేసుకోండి. ఇంకా ఆయిల్ అంటే కొంచెం మంది తక్కువ తింటారు, కొంచెం మంది ఎక్కువ తింటారు కదా, మీకు సరిపడా మీరు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ పోపు దినుసులు వేసుకోండి. ఇంకేం అవసరం లేదు. మీరు నా వీడియో చూసి లైక్ చేయడం లేదండి, ప్లీజ్ చూసి లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా ఇంకొకరికి రికమెండ్ అవుతుంది, అందుకే లైక్ చేయండి. ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసేసాం కదా, ఇంకా కారం అవసరం లేదు. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఎప్పుడు మీరు ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక వాష్ చేసి ఉంచుకున్న తోటకూరను వేసుకోవాలి. ఈ కర్రీ, ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఇది బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. కొంచెం ఇది పచ్చిగా ఉన్నా సరే కొంచెం తేడా వచ్చేస్తుంది కర్రీ, అందుకే బాగా ఫ్రై చేసుకోండి. వీడియోస్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది కదా. ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ వల్ల మీకు పోయేదేం లేదు కదండి. మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు తోటకూర బాగా వాష్ చేసుకున్న తోటకూర అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి బాగా, అంటే ఇంకా తోటకూర వాటర్ అవసరం లేదు కదండి, దానంతట అదే బాగా మగ్గుతుంది కదా, అలాగ ఉంచేయడమే. టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపించిందండి, బాగుంది. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, అందుకే టేస్ట్ డిఫరెంట్గా అనిపించిందని చెప్తున్నాను. చూసారు కదా, బాగా ఇలాగా ఫ్రై అవ్వాలి. మీరు కావాలంటే కొంచెం చికెన్ మసాలా అంటే అదే గరం మసాలా యాడ్ చేసుకోండి, ఆప్షనల్, లేదంటే లేదు.
అలా వదిలేయండి. ఇంకా ఈ తోటకూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కదండి. ఆకుకూరలు అన్నీ మనకి మంచివే. ఈ నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ ఆకుకూరల వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. అందుకే వీక్కి 2 times అయినా సరే ఆకుకూర అనేది తింటే మంచిదని నా ఒపీనియన్.